కరెంటు షాకు కొట్టడంతో మరణించారన్న వార్తల్ని టీవీల్లోనూ పత్రికల్లోనూ మనం తరచుగా చూస్తూనే ఉంటాం. పంట పొలాలు, ఆరుబయట ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మన ఇళ్లల్లోనూ అడపాదడపా కరెంటు షాక్కి గురవటం అనేది మనలో చాలా మందికి అనుభవమే. ఇలాంటప్పుడు వెంటనే ఏం చేయాలో, ప్రథమ చికిత్సగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనలో చాలా మందికి అంతగా అవగాహన ఉండదు. కరెంటు షాకు కొట్టిన వ్యక్తిని నేరుగా తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ఇద్దరికీ ప్రమాదమే. అసలు కరెంటు షాకు కొట్టిన వ్యక్తికి ప్రథమ చికిత్సగా ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరికైనా కరెంట్ షాక్ కొట్టగానే వెంటనే మనలో చాలామంది పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వ్యక్తిని బయటకు లాగడానికి ప్రయత్నిస్తుంటారు. నిజానికి ఇలా చేయడం చాలా ప్రమాదకరం. కరెంటు షాక్ కొట్టిన వ్యక్తిని నేరుగా తాకడం వల్ల ఒక్కోసారి మన ప్రాణాలే పోవచ్చు. కరెంట్ షాక్ తగిలిన వ్యక్తిని నేరుగా తాకడం చాలా ప్రమాదం. ఎందుకంటే ఆ కరెంట్ ఇంకా అతని శరీరంలోనే ప్రవహిస్తూ ఉండొచ్చు. షాక్ కొట్టిన వ్యక్తిని నేరుగా తాకడం వల్ల కరెంట్ మన శరీరం నుంచి ప్రసరిస్తుంది. దీంతో క్షణాల్లోనే మనం బాధితులుగా మారే అవకాశం ఉంటుంది. మన ఎదురుగా ఎవరైనా కరెంట్ షాక్కు గురైనప్పుడు ముందుగా వెంటనే కరెంట్ సప్లైని ఆఫ్ చేయాలి, మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి, లేదా ప్లగ్ని తొలగించాలి. ఇదే సరైన ఫస్ట్ ఎయిడ్. కరెంట్ ఆఫ్ చేయడం సాధ్యం కాకపోతే కరెంటు ప్రసరించడానికి వీలు కాని ఎండిన కర్రలు, చెక్కలు, ప్లాస్టిక్ పైపుల వంటి వాటితో వ్యక్తిని దూరంగా జరిపేందుకు ప్రయత్నించాలి. ఇనుము, నీరు, తడిబట్టలు వంటి వాటిని అస్సలు ఉపయోగించకూడదు. కరెంటు స్తంభాలు, వైర్ల నుంచి బాధితుల్ని వేరు చేసిన తర్వాత వారు శ్వాస తీసుకుంటున్నారా లేదా అన్నది గమనించాలి. పల్స్ని చెక్ చేయాలి. శ్వాస ఆగిపోయి ఉంటే వెంటనే CPR చేయాలి. ఆలస్యం చేయకుండా అంబులెన్స్కి కాల్ చేయాలి. కొంతమంది కరెంట్ షాక్ తర్వాత బయటికి బాగానే కనిపిస్తారు, కానీ లోపల గుండె నరాలపై విద్యుత్ ప్రభావం ఉండొచ్చని గుర్తుంచుకోవాలి. అందుకే తేలికపాటి షాక్ అయినా సరే వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. డాక్టర్తో పరీక్ష చేయించాలి.